హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ అఫీషియల్. ఈరోజు సండే కదా, అందుకని చేపలు ఫ్రై చేయాలని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి ఒక చేప అయితే తీసుకొచ్చేసాను. చూడండి, మా అమ్మ శుభ్రంగా కోసేసి మొత్తం నీట్గా చేస్తుంది. చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో. వాటివన్నీ మొత్తం ఫ్రై చేయాలని చెప్పేసి ఈరోజు చేప అయితే తెచ్చేసాను. చూడండి, అన్నీ శుభ్రంగా కడిగేసుకొని పెట్టేస్తుంది మా అమ్మ. ఇది చూడండి, ఫ్రై చేసుకున్న దానికి ఇవన్నీ ముక్కలు ఇవన్నీ ఫ్రై చేసేస్తాము. కొంచెం మూత పెట్టేసి మసాలా అయితే మ్యారినేట్ చేసుకోవాలి. కారం, పసుపు, ఒక్కరంత సాల్ట్ తీసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఆ మసాలాని చేసిన మసాలాని మొత్తం చేపల మీద అయితే పోసేయాలి. మొత్తం పోసేసుకోవాలి. అప్పుడైతే ముక్కలు బాగా పడతాయి. అలా కొంచెం నీళ్ళు ఎత్తుకొని మొత్తం మసాలా మీద ఒకరంతా పోసి మొత్తం ముక్కలకన్నీ పట్టేటట్టు బాగా రుద్దుతూ ఉండాలా. చూడండి, మా అమ్మ అయితే ఎలా రుద్దుతుంది. ప్రతి ఒక్క ముక్కను రుద్దుకుంటే అప్పుడే మసాలా బాగా పడుతుంది. లేకుంటే కొంచెం పట్టకుండా ఒకరంతా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలా చేసి టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో ముక్క మొత్తం మసాలా పట్టిపోయింది. ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసి కొంచెం వెయిట్ చేయాలి. ఒక అరగంట దాకా అయితే ఒక సట్టి తీసుకునే దాంట్లో అయితే ఆయిల్ అయితే పోసేసుకోవాలా. మనం మ్యాగ్నేట్ చేసిన ముక్కలను అయితే నూనెలో అయితే వేసేస్తే చూడండి సౌండ్ ఎలా వస్తుందో. అలా మనం ఎన్ని ముక్కలు వేసుకున్నాం, మనమైతే 3 అయితే వేసాము దాంట్లో సరిపోయేటట్టు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా చేసుకుని తినండి. మీరు చేశారో లేదో నాకైతే కామెంట్ అయితే చేసిండి. మన వీడియోకి అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, ఒక లైక్ అయితే కొట్టండి. ఒక ముక్క ఎత్తుకొని తింటా ఉంటే తక్కన ఉంది. ఈ వీడియో నచ్చితే మీకైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.